బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. పరిషత్ ఎన్నికల ముందే 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ఘనంగా జరిగిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మెద్దెల జితేందర్ జన్మదిన వేడుకలు పాల్గొన్న నాయకులు. కాంగ్రెస్ ప్రజాపాలనతోనే పూర్తిస్థాయి అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. $55,000 కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలన్న బీసీ సంఘాలు. విద్యార్థుల నైపుణ్య వృత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజల మనోభావాలు, ఉద్యమాలను గౌరవించాలని అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 42% బీసీ రిజర్వేషన్లతో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బషీర్బాగ్ నుంచి బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పరిషత్ ఎన్నికలంటే ముందే 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు. గత 2 ఏళ్ల నుండి ఆర్ కృష్ణయ్య గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక మహా ఉద్యమం నిర్మిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా కూరగాయల రాష్ట్ర ప్రభుత్వం అనేక పోరాటం చేస్తున్నారు. అయితే మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల 63% బీసీలు ఇది కూడా ఆర్ కృష్ణయ్య పోరాటం. ఇది కూడా ఆయన ఇచ్చిన బంద్ తర్వాత వచ్చిన చైతన్యం. చిన్న చిన్న కులాలు, ఎంబీసీ కులాలు బీసీ హాస్టల్ ఆర్ కృష్ణయ్య పెట్టించిన బీసీ హాస్టల్ చదివి వాళ్ళంతా కూడా ఈ రోజు సర్పంచ్ అయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు మెద్దెల జితేందర్ జన్మదిన వేడుకలు తన కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. చంపాపేట ప్రధాన రహదారిలోని తన కార్యాలయంలో సేవాదళ నాయకులు, కార్యకర్తలు, కేబుల్ టీవీ ఆపరేటర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కార్మిక సంఘాల నాయకులు వచ్చి తమ అభిమాన నాయకుడు మెద్దెల జితేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెద్దెల మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గత 43 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవ చేస్తున్నానని, ఏనాడు వేరే పార్టీలోకి వెళ్లలేదని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడిగా రాబోయే కాలంలో పార్టీని రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బలోపేతం చేయడం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. కేబుల్ ఆపరేటర్ల విషయానికి వస్తే ఈ రోజు డిజిటల్ యుగంలో దాదాపుగా పరోక్షంగా, ప్రత్యక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ల వద్ద 2 లక్షల కార్మికులు పనిచేస్తున్నారని, ప్రభుత్వంతో మాట్లాడి కేబుల్ ఆపరేటర్ల విషయం ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్లతో కేబుల్ ఆపరేటర్లను ఆదుకునే విషయంలో, అదేవిధంగా జీఎస్టీ తగ్గించే విధంలో పోల్ ట్యాక్స్ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి 25 మాసాలు గడుస్తుందని, అప్పటి నుంచి అనేక సమస్యల పరిష్కారంతో పాటు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్, మల్లెడ్డి రామరెడ్డి, రోడ్స్ అండ్ బిల్డింగ్ కార్పొరేషన్ చైర్మన్ సీనియర్ నాయకుడు రామ్మోహన్, కేబుల్ ఆపరేటర్లు, కార్మికులు, సేవాదళ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు నా జన్మదిన వేడుకలు అనేది మరి ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ శ్రేణులు, అదేవిధంగా ఐఎన్టీసీ శ్రేణులు, తెలంగాణ కేబుల్ టీవీ, ఇంటర్నెట్ అండ్ టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్స్ అసోసియేషన్, ఇట్లా అనేక విభాగాలు రాష్ట్ర వ్యాప్తంగా గడిచినటువంటి 43 సంవత్సరాల నుంచి మరి రాష్ట్రంలో అఖండ ఆంధ్రప్రదేశ్లో మొదలు పెడితే ఇక్కడ వరకు కార్మికులు, కర్షకులు, యూత్ కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే ఈరోజు దాదాపుగా 43 సంవత్సరాల నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. అదేవిధంగా దాదాపుగా 200 సంఘాలకు, మరి కార్మిక సంఘాలకు అఖండ ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో పనిచేస్తున్నాం. మరి ఈరోజు నాకు ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, మరి ప్రతి సంవత్సరం కార్మికులు, కర్షకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున మరి నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి నాపై అంతే పెద్ద ఎత్తున కూడా నాకు బాధ్యత కూడా పెరుగుతుంది. ప్రతిసారి కోసం 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము.
ఈ మధ్యకాలంలో కొంత కేబుల్ కటింగ్ అనేక రకాలుగా డిజిటలైజేషన్ అనేది పెద్ద ఎత్తున వచ్చింది. మరి దీంట్లో ముఖ్యమంత్రి గారికి అనేక దఫాలుగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రకంగా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాము. కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ అనేది ఒక పెద్ద వ్యవస్థ. 2 లక్షల మంది మరి సొంతగా జీవనోపాధి పొందుతున్నటువంటి ఈ సంస్థ విషయంలో ప్రత్యేకమైన కృషి చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్ పరంగా 100 కోట్లు కేటాయించి ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ల సంక్షేమం కోసం పనిచేయాలి. రెడ్డి గారి సారథ్యంలో అదేవిధంగా మన నాయకుడైనటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఇటు పార్టీ కార్యక్రమాలు ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్లి మరి రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ప్రతి జిల్లా అధ్యక్షుడు మండల స్థాయి మరి గ్రామ స్థాయి రాష్ట్ర కమిటీ అంతా సేవాదళ కూడా బ్రహ్మాండంగా సహాయ సహకారం అందిస్తుంది. మరి దానికి నేను కృతజ్ఞతనున్నాను. అదేవిధంగా ఈరోజు సోదరులు మరి పొద్దటి నుంచి మరి ఎమ్మెల్సీ దయాకర్ గారు కానీ రామరెడ్డి గారు కానీ మదియాస్కి గౌడ్ గారు కానీ మరి ఈరోజు మన సోదరులు మరి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రామ్మోహన్ గౌడ్ గారు కానీ మరి ఇక్కడ విచ్చేసినటువంటి చాలామంది మరి ప్రతి జిల్లా నుంచి ఐఎన్టీయూసీ సేవాదల్ కేబుల్ ఆపరేటర్లు మరి బీసీఎన్ ఛానల్ రిపోర్టర్లు పెద్ద ఎత్తున 33 జిల్లాల నుంచి తరలివచ్చి ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం ఉంది. పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవీ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రజాపాలనతో పూర్తి స్థాయి అభివృద్ధి సాధ్యమని తెలిపారు. 49 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం, 30 పడకల ఆసుపత్రి మంజూరు, 24 గంటల వైద్యం, బస్సుల సౌకర్యం, యువతకు ఉద్యోగాలపై కృషి చేస్తామని తెలిపారు. మున్సిపల్ పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ దాడక వెంకటేశం గారు, వైస్ చైర్మన్ రజనీ శ్రీనివాస్ గౌడ్, మరి వారికి మా ఎల్లస్వామి, మా జంగయ్య, మా లింగస్వామి, మా కుమార్ దేవరాయ కుమార్, రాధిక, లావణ్య యాదయ్య, సో అందరికీ వేదిక మీద ప్రజలందరూ అప్పచెప్తే కూడా మరి అక్కడ ఎదుర్కొనే సత్తా దమ్ములేను ప్రజలు పూర్తిగా నమ్మిరు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నం చేసిన మోసం చేసిన వాళ్లకు మళ్ళా వాళ్ళని దరిదాపులో కూడా రానియని పరిస్థితి. మరి ఈ రోజు మున్సిపల్ విజయాలు, వరుస విజయాలు అక్కడ ఏది రూపాయలు ఒక పోచంపల్లి మున్సిపాలిటీ వచ్చినాయని సందర్భంగా అడుగుతున్నాం. ఈ శాఖ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేసుకుంటామని చెప్తున్నాం. మరి అక్కడ సంఘం దగ్గర పెట్టు ముఖ్యమంత్రి స్వయాన పాదయాత్రకు వచ్చాడు పోచంపల్లి, మరి ఊరిగొండ మండలాలు పోయి, ఎందుకంటే కాంగ్రెస్ కు మరి అందరి గుండెలో ఉన్న నాయకుడు ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇప్పటికీ కూడా తెలంగాణలో మరి అందరి ప్రేమకు పాత్రుడైన రాజశేఖర రెడ్డి ఫోటో కూడా ఇలా పెట్టు. మరి ఆయన అడుగుతాడు వాళ్ళ ఆశయాలకు తగ్గట్టు ఈరోజు రేవంత్ ఆలోచన తగ్గట్టు మరి మున్సిపల్ చైర్మన్ మన తడక వెంకటేష్ ఇక్కడ పోచంపల్లి అక్కడ భోగిలో కూడా మరి ఒక ఎంబీసీ అభ్యర్థికి కామారెడ్డి హామీ మేరకు 55,000 కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద బీసీ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పలువురు నేతలు పాల్గొన్నారు. తర్వాత అసెంబ్లీ వైపు ర్యాలీగా వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నాయకులు రహదారిపై బైఠాయించి నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాష్ట్రం వస్తే బీసీల బతుకులు మారుతాయని చెప్పి చాలా మంది అనుకున్నటువంటి సందర్భంలో ఒకసారి ఎవరైనా మా వర్గాల వాయిస్ వినిపించే మీడియా ఉంటే దీన్ని క్యాప్చర్ చేసుకోండి. ఇది 2014-15లో బీసీల కోసం 2,069 కోట్లు కేటాయించి అందులో మిగిల్స్గా తిన్నది 979 కోట్లు మిగిల్స్గా తిన్నారు. ఆ తర్వాత 2015-16లో 2,173 కోట్ల రూపాయలు కేటాయించి 1,099 కోట్ల రూపాయలు మా సొమ్ము తిన్నారు ఈ రెడ్లు వెలమలు కలిసి. 2017-18లో 5,000 కోట్లు కేటాయించి 2,300 కోట్లు మా సొమ్ము తిన్నారు. ఇట్లా 2014-15 నుంచి 2023-24 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో 2023 పేజ్ నెంబర్ 16లో మీరే చెప్పినారు మహాత్మా జ్యోతిబా పూలే సబ్ ప్లాన్ ను అమలు చేస్తాం మొదటి బడ్జెట్ సెషన్ లోనే అని చెప్పారు. మొదటి సెషన్ లోనే
మొదటి సెషన్ పోయింది, ఇప్పటికి 10 సెషన్లు పోయినాయి. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. మా సొమ్ముని దొబ్బుక తినాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాము. ఇక మీరు తింటే మేము చూస్తూ ఊరుకోవడం, అమలు కాకపోతే అందరం రాజీనామా చేద్దాం రండి. ఉన్నాం. లేదు అనంటే బీసీ మంత్రులకు చెప్తా ఉన్నా, మీరు చవటలు దద్దమ్మలై తిరుగుతారు, జనం చీదరించుకుంటారు, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి తెలియజేస్తూ మాకు నమ్మకం ఉంది. మా బీసీ మంత్రులు కొట్లాడతారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. కనీసం ముఖ్యమంత్రి అనిపించుకో, లేకపోతే నీ అంత డమ్మీ ముఖ్యమంత్రి ఉండడు. అందుకోసమే చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో 2028లో వచ్చేది బీసీ ప్రభుత్వమే. బీసీలమంతా ఒక్కటైనం, బీసీలమంతా ఒక్కతాటి మీద నడుస్తూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ అమరవీరుల సాక్షిగా చెప్తా ఉన్నాం, బీసీ మంత్రులారా, బీసీ నాయకులారా, మీరందరూ కూడా ఒక్కసారి ఈ బీసీ సమాజాన్ని ఊహించుకొని ఈ వర్గాల కోసం పోరాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ బీసీ సప్లాన్ వెంటనే. హైదరాబాద్ లోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో సెమినార్ హాల్లో ఫర్నిచర్ ఫిట్టింగ్ స్కిల్స్ కౌన్సిలింగ్ ఆధ్వర్యంలో స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హాజరై శిక్షణ పొందిన 20 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. 3 నెలల శిక్షణలో మాడ్యులర్ ఫర్నిచర్ తయారీ, ఇంటీరియర్ డిజైన్ రంగాల్లో ఆధునిక మిషనరీ నైపుణ్యాలు అందించారు. కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నైపుణ్య వృత్తులకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఆకర్షితులైతే అయ్యే విధంగా మనం తీర్చిదిద్దాలి. ఈ కోర్సును ఇంకా ప్రాముఖ్యత, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ఎక్కువ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అంటే సాంప్రదాయ చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకవైపు రాకెట్ యుగం, ఒకవైపు ఏఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోజుకొక విద్య పైకి వస్తుంది. మన ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మన సనాతన సాంప్రదాయం ఉన్నటువంటి విద్యలన్నీ ఈరోజు వెలుగులోనికి వస్తున్నాయి, శాస్త్రీయంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి ఎక్కువైతుంది. బండ చాకిరి చేసి లేబర్ పని చేసుకుంటే తెలివితోటి ఉపయోగించాలి. ఈరోజు వ్యవసాయంలో కలుపు తీస్తుంది, నాటేస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ తర్వాత మిషన్ వచ్చి ఎట్లా చేయాలి వీటిని అనేది వస్తుంది. అదేవిధంగా ప్రతి రంగంలో వడ్ల పని, ఇనుప పని, అనేక రంగాల లోపల కూడా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ప్రాముఖ్యత చెందుతుంది. దానికి కొత్త కోర్సులు, కొత్త ప్రావీణ్యత జోడించి. హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇండియన్ స్టైల్ రేజ్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ గౌరవ రోషన్ లాల్ సచ్దేవ్ తో కలిసి అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ కేసరి పోటీలలో వివిధ విభాగాల్లో పురుషులు పాల్గొంటారని, తెలంగాణ కుమారిపేటలో తొలిసారిగా మహిళలకు కూడా రెజ్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మే 7 నుంచి 10 వరకు ఎల్బీ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని, సుమారు 500 మంది రేజర్లు పాల్గొంటారన్నారు. ఈ పోటీలకు ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు అందరూ వస్తారని అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కుస్తీ పోటీలు, బ్రహ్మాండమైన కుస్తీ పోటీలు జరగబోతున్నాయి. తెలంగాణ కేసరి ఆ కుస్తీ పోటీలకు ఆల్ ఇండియా రెజ్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ, అదేవిధంగా ప్రముఖ ఒలింపియన్ పక్కకును వీళ్ళందరూ కూడా ఈ డిక్లరేషన్ చెప్పడానికి మే 7, 8, 9, 10 తారీఖులో తెలంగాణ కేసరి టైటిల్ జరపబోతున్నాం. దీనికి పెద్దలు స్వర్గీయ విజయ్ కుమార్ యాదవ్ గారి మెమోరియల్, అదేవిధంగా పెద్దలు స్వర్గీయ కొత్తదాస్ గౌడ్ గారి పేరు మీద బుల్లెట్ రాజు తడుపు ₹1,00,000, అదేవిధంగా వెండి గద బహుమానం ఇవ్వబోతున్నాం. అదే ఒక్కొక్క వేట్లో 8 వేట్లు ఉన్నాయి. ఒక్కొక్క వేట్లో కూడా అదేవిధంగా మీకు ఇస్తాం. ఇది దాంట్లో ఒక్కొక్క కేటగిరీలో అందరికి కూడా ప్రైజ్లు పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ కేసరి, తెలంగాణ కుమారి అని ఉంది మహిళ, దానికి ₹1,00,000 ఫస్ట్ ప్రైజ్ టైటిల్. దీనికి మీ ద్వారా చెప్పడం ఏంటంటే అధిక సంఖ్యలో రెజ్లర్లందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ యొక్క తమ వేట్లలో వజన్ ఇవ్వాలి, వెయిటింగ్ చేసుకోవాలని చెప్పడానికే మీ ఇక్కడ పిలిచడం జరిగింది. ఇది గతంలో కూడా ఈ మన తెలంగాణలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హిందీ కేసరి చెప్పడం జరిగింది. మొత్తం క్యాబినెట్ వచ్చింది. మళ్ళా 3 సంవత్సరాల కింద కూడా హిందీ కేసరి చేసిండ్రు. అప్పుడు కూడా సీఎం కూడా క్యాబినెట్ వచ్చింది. ఇప్పుడు కూడా ఈ తెలంగాణ కేసరి, అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రముఖులందరూ కూడా దీనికి వస్తారు. తెలంగాణ కేసరి సీఎం ఆహ్వానించారా? సీఎం అందరూ
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం అల్లాదుర్గం గ్రామానికి చెందిన చెగురు లక్ష్మీదేవి అల్లాదుర్గం నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. జోగిపేట బస్టాండ్ వద్ద బస్సు మారే సమయంలో ఆమె చేతి బ్యాగులో ఉన్న 12 తులాల బంగారు నగలు, 8,000 నగదు గుర్తు తెలియని మహిళ దొంగిలించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ అనిల్ కుమార్ తెలిపారు. లక్ష్మీదేవి అండి, నేను అల్లాదుర్గం నుంచి వస్తున్నా. అల్లాదుర్గం నుంచి వచ్చి జూపేటలో దిగి మళ్ళీ బస్సు ఎక్కడానికి పోతున్నాం. బ్యాగ్ పట్టుకొని పోతున్నా. అందులో ఒక హ్యాండ్ బ్యాగ్లో మళ్ళీ ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాం. మళ్ళీ సంగారెడ్డి పోతున్నా. అది మెదక్ బస్సు పటన్ చెరువు పోతుంది. అందులో ఎక్కుదామని పోయినాం. ఇక అందులో ఇట్లా పట్టుకొని పోతున్నా. ఎప్పుడు తీసుకున్నదో తెలియదు, పోయింది. అందులో బంగారం ఉండే, పైసలు ఉండే. సంగారెడ్డి వెళ్ళడానికి గాను బస్ ఎక్కి జోగిపేట బస్ స్టాండ్లో దిగింది. మళ్ళీ ఇంకొక వాళ్ళ బంధువు ఒక ఆమె తోటి కలిసి వెళ్ళడానికని ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ బంధువుతో కలిసి సంగారెడ్డికి సంబంధించిన బస్సు ఎక్కుతున్న క్రమంలో ఆమె ఏదైతే చేతి సంచిలో పెట్టుకున్న నగలు పెట్టిన ఒక బ్రౌన్ కలరు బ్యాగ్ మిస్ అయిందనే విషయంలో మా దగ్గరికి కంప్లైంట్ తీసుకొని వచ్చింది. దాని విషయంలో మేము కేసు రిజిస్టర్ చేసినాము. ఈ కేసుకు సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేసినాము. ఒక లేడీ అనుమానాస్పదంగా ఆమె దగ్గరగా తిరుగుతున్నది మేము ఐడెంటిఫై చేసినాము. దాని విషయంలోనే మేము లోకల్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏముందంటే బ్యాగ్లో గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయని చెప్తున్నది. ఎన్ని అంటే ఆమె ఒక 8 తులాస్ వరకు ఉన్నట్టు మనకు అప్రాక్సిమేట్గా చెప్తున్నది. హైదరాబాద్ సంతోష్ నగర్ లోని శాన్వి డిగ్రీ మహిళా కళాశాలలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో సుమారు 15కు పైగా కంపెనీలు పాల్గొన్నాయని కళాశాల డైరెక్టర్ మౌనికారెడ్డి తెలిపారు. ఈ కంపెనీలో శాన్వి డిగ్రీ కళాశాల విద్యార్థులు దాదాపు 300కు పైగా ఉద్యోగాలు సాధించారని మౌనికారెడ్డి వివరించారు. Planning that they have for their upcoming academic year and future. So this was really a great interaction with every student of Sanvi group of colleges. నేను డాక్టర్ అనిల్ కుమార్ అండి, ఫ్రమ్ లక్ష్య కన్సల్టెంట్స్. ఒకటి ఏంటంటే మేము స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ రియల్లీ గుడ్. కాన్ఫిడెన్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, వాళ్ళకున్న క్లారిటీ కానీ, ఇది ఒకటే కాకుండా అండ్ దే ఆర్ ఓపెన్ టు ఛాలెంజెస్. దట్స్ వాట్ వీ హవ్ సీన్. ద క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ రియల్లీ గుడ్ అండ్ వాళ్ళు సక్సీడ్ కూడా అవుతారని మా నమ్మకము. అండ్ ఎస్, వీ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ ఆల్ దేర్ ఫ్యూచర్ ఎండెవర్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ కంపెనీస్ ఎవరైతే ఈరోజు వచ్చారో 15 కంపెనీస్లో మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్లో మా పిల్లలు ఎక్కువ శాతం అందరూ సెలెక్ట్ అయ్యారు. సో ఇది రియల్లీ చాలా గర్వకారణం మాకందరికి. ఇట్స్ రియల్లీ అ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ఆల్ ఆఫ్ us, especially the Sanvi Degree College girls have rocked today. They have shown what they are with a big mega voice. Yes, so we all congratulate all our beautiful girls, talented girls, and I really congratulate our management and the whole team of Sanvi. We all really were very happy and proud to be associated with such a great పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్ నాగులపల్లిలో శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభయాత్ర నిర్వహించగా మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు, డివిజన్ అధ్యక్షుడు రాంబాబు గౌడ్, యాదగిరి, సురేష్ తదితర గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ వీరత్వం, దక్షిణ భారత రక్షణలో ఆయన పాత్రను కొనియాడారు. శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ సందర్భంగా మన శివాజీ మరాఠా యోధుడుగా దక్షిణ భారతదేశ రాజుగా వెలుగొందిన సందర్భాలలో గెరిల్లా యుద్ధాలు, 300 కోటలను జయించిన సందర్భాలు మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. అలాగే కొన్ని సంఘటనలు మనకు తెలిసిన మననం ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలలో మనం మన జీవితంలో ఒక్క కార్యక్రమం చేస్తే చాలు ఆయనను మనం రాజుగా గుర్తించినట్టే. ఒక్క చిన్న విషయం, ఆయన ఏదో ఒక విషయం మనం ఆయన గురించి ఆయన ఆదర్శంగా తీసుకుంటూ పనిచేస్తే చాలు ఛత్రపతి శివాజీ గారు సంతోషిస్తారని ఆశిస్తున్నారు.
ప్రజలందరూ మనకి ఏదో విధంగా ప్రజలందరికీ ఆయన ఉపయోగపడ్డాడు కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రంగంపేట మండలం చెండేడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమంలో వినయ సుంకర ఫౌండేషన్ చైర్మన్ సుంకర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భయాలను దూరం చేసి లక్ష్య సాధనకు కృషి చేస్తే విజయాలు సాధ్యమని అన్నారు. డాక్టర్ హేమానలని ప్రణాళికబద్ధంగా చదవాలని సూచించారు. 100% ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో కృషి చేయాలని అనపర్తి మార్కెట్ కమిటీ సభ్యుడు మద్దిపూడి సత్యనారాయణ, సర్పంచ్ జాస్తి వెంకట పద్మావతి సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు కంటిపూడి శేషారత్నం, గంగరాజులు పిలుపునిచ్చారు. కాబట్టి ఏం చేస్తారు, ఎప్పుడైనా సరే ఏ అవకాశం వచ్చినా సరే మనం మొదటి ప్రయత్నంలోనే మనం కష్టపడినప్పుడు ఏమవుతుందంటే అసలు ఏం చేశారు, చివరికి ఏం చేశారంటే నేను తెగిస్తామని ఉంటాయి కానీ ఆ రోజు కావట్లేదు. అలాగే ఏం చేస్తారు, ఒక ఛాన్సెస్ మిస్ అయిపోతుంటాయి. ఏదైనా వేరే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా అవ్వచ్చు. అలాగే మీరు ఏం చేస్తారు, టైం ప్రకారం చదవడం, ఆపర్చునిటీ ప్రతిదాన్ని ఉపయోగించుకుంటారు. ఇబ్బంది కూడా ఏమవుతుందంటే టీచర్స్ కూడా ఎప్పుడైనా సరే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కూడా మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, లోపల ఉద్యోగాలు చేసుకోవాలి. అలాగే చదువు అది లేని వాళ్ళు కూడా వాళ్ళందరూ వాళ్ళు సంపాదించుకోవాలని మరి సార్ లాంటి వాళ్ళు మరి కుట్టు మిషన్లు అవి అనుకుంటారు. తర్వాత చూస్తే తెలుస్తుంది రిజల్ట్ కదా. అలా వద్దు, మీకు రాకపోతే రాలేదు అని చక్కగా చెప్పండి. ఏం రాలేదు అడగండి, అడిగి నేర్చుకుని చెప్పడానికే కదా టీచర్స్ ఉన్నారు, మిమ్మల్ని దిద్దడానికే కదా తల్లిదండ్రులు ఉన్నారు. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా కేవైసీ సురక్షిత బ్యాంకింగ్ కు మీ మొదటి అడుగు అనే అంశంతో బీబీనగర్ లో వాక్థాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు కేవైసీ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కేవైసీ పూర్తి చేద్దాం. ఆలయ భూమిలో కుర్మ సంఘం భవనం నిర్మిస్తారనే ఆరోపణలు అవాస్తవమని రామచంద్రపురం గ్రామ కుర్మ సంఘం సభ్యులు స్పష్టం చేశారు. 1973-74లో బిహెచ్ఈలకు గ్రామ భూములు విలీనమండంతో రామచంద్రపురంలో ఫ్లాట్ కేటాయించారని, 130 గజాల స్థలంలో అప్పట్లోనే కుర్మ సంఘ భవనం ఉండేదని, దాని పక్కనే హనుమాన్ ఆలయం నిర్మించారని తెలిపారు. పాత భవనాన్ని తొలగించి అదే స్థలంలో నూతన సామూహిక భవనం నిర్మిస్తున్నామని, దీనిపై రాద్ధాంతం చేయడం సరికాదని తెలిపారు. తర్వాత పెట్టారు, దానికన్నా ముందు ఊర్లు వేసి వచ్చినప్పుడే ఈ సంఘాన్ని మనం ఇది చేసుకున్నాం. అప్పట్లో అది పెద్ద ఇండ్లు కట్టుకొని పెంట గుంత లేక పెద్ద ఇంత లోతు ఉండే, అదంతా మేము తెలంగాణ డిస్మిటలు అది ఇది నింపేసేసి ఇది చేసుకుంటే మనం కూడా నలుగురికి ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి ఉంటుంది. సంగిపిద్దాం. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో మెయిన్ పర్సన్ జ్ఞానేశ్వర్ గౌడ్ వాళ్ళ ఇంటి పక్కకున్న పార్కులో రెండు ఇల్లు కట్టాడు. ఎందుకు కట్టాడు? అది ఊలగొట్టమనండి. దాని మీద కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం హైడ్రాకు. పోతే అందరిది పోనీ, మొత్తం పార్కులన్నీ తీసి పెట్టేస్తే బ్రహ్మాండమైన విలేజ్ అవుతుంది. పోతే సామూహిక భవనానికి 130 గజాలు కడితే ఇంత ఆడిపోసుకోం అనేది కరెక్ట్ కాదు. మీరు నిజంగా బుద్ధిమంతులైతే మీరు కబ్జాలు ఏడబెట్టిరో వాటిని కూలగొట్టండి. ఇప్పుడు మేము దీని విషయం యాక్చువల్గా నేనేం చెప్తున్నా అంటే ప్రభుత్వానికి మొరబెట్టుకుంటున్నా. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పార్కులలో ఓపెన్ ప్లాట్లలో 300 ప్లాట్లు ఆ రోజు వదిలిపెట్టాం ఓపెన్ గా. ఏ ఉన్న వాటన్ని. సంగారెడ్డి జిల్లా బీరంగూడ గుట్టపై వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో దేవస్థాన చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదిన హుండీ లెక్కింపు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా వచ్చిన హుండీ ఆదాయం 8,62,677 రూపాయలు రాగా, దర్శన టికెట్లు, టెండర్లు, అన్నదానానికి వచ్చిన విరాళాల ద్వారా సమకూర్చిన మొత్తం ఆదాయం 8,92,132 రూపాయలు సమకూరినట్లు ఆలయ ఈవో శశిధర్ గుప్తా తెలిపారు. ఈరోజు జాతర హుండీని విప్పి లెక్కించడం జరిగింది. దేవాదాయ శాఖ అధికారి రంగారావు మరియు చైర్మన్ సుధాకర్ యాదవ్, ఇతర ధర్మకర్తలు, భక్త సమాజం మధ్యన హుండీ నింపడం 8,62,677 రూపాయల ఆదాయం చేకూరింది. ఈ శివరాత్రి జాతరకు మొత్తం 80,96,132 రూపాయల ఆదాయం వచ్చింది దేవస్థానానికి. ఇదంతా కూడా మేము బ్యాంకులో జమ చేసి శివరాత్రి ఏర్పాట్లో కూడా సుమారు 30 లక్షల వరకు దేవస్థానం నుండి ఖర్చు జరిగింది. మిగతా ఆదాయము దేవస్థాన అభివృద్ధికి ఉపయోగించడానికి అధికారుల ఆదేశం మేరకు నిర్ణయం తీసుకుంటాం. బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట
మరి యొక్క శివరాత్రి మా దేవస్థానం నుంచి వాళ్ళకు ప్రసాదాలు కూడా అందజేసి వారి కృతజ్ఞత తెలియజేస్తామని చెప్పి మీ అందరి తరఫున తెలియజేస్తున్నాను. మరి యొక్క బ్రహ్మోత్సవాలు మన అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరిగాయని చెప్పి మరి భక్తుల ద్వారా మరి అందరి ద్వారా తెలియజేసినారు. కాబట్టి మరి ఒక్కసారి మళ్ళీ సంవత్సరం ఇలాగే మరి బ్రహ్మాండంగా చేయడానికి మేమంతా నిశ్చయించుకొని కృతజ్ఞతతో ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిషత్ ఎన్నికల ముందే 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ఘనంగా జరిగిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మెద్దెల జితేందర్ జన్మదిన వేడుకలు పాల్గొన్న నాయకులు. కాంగ్రెస్ ప్రజాపాలనతోనే పూర్తిస్థాయి అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. $55,000 కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలన్న బీసీ సంఘాలు. విద్యార్థుల నైపుణ్య వృత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.